దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన అతి ఘనమైన శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అని చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు? దీవెనకరంగానే ఉన్నారుగా? చాలా సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు ఈ సంవత్సరంలో మీ అందరికీ మేలు చేయును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవునికి స్నేహితుడని రాయబడింది. నిజంగా ఈ లోకంలో ఎవరైనా గొప్పవారికి స్నేహంగా మేము ఉంటే, గొప్ప వ్యక్తులతో మేము స్నేహం చేస్తే ఎంత బాగుండు అని ప్రతి వ్యక్తి కూడా ఎదురు చూస్తూ ఉంటారు. బాగా డబ్బున్న వాళ్ళు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, గొప్ప నాయకులతో లేదా గొప్ప సినీ ప్రముఖులు, సెలబ్రిటీసు, ఇలాగా లోకంలో చాలామంది అండి గొప్పవారుగా ఉన్నారు చూడండి. మన చుట్టుపక్కల కూడా మంచి పేరు కలిగి ధనవంతులుగా ఉన్న గొప్పవారు ఉన్నారు చూడండి. వారితో మనం స్నేహం చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, వారితో స్నేహం చేయాలని ఎంత కుతూహలంగా ఉంటుందో. ఒకవేళ పొరపాటున వారు నిజంగా మన స్నేహితులైతే ఎంత చెప్పుకుంటామో, వారు నాకు స్నేహితులు, వీరు నాకు స్నేహితులు, ఫలానా వ్యక్తితో నాకు సహవాసం ఉంది, మీకేమైనా కావాలంటే చెప్పండి, నేను మాట్లాడతాను, ఆయన నా ఫ్రెండే, నా స్నేహితుడే, ఇలా ఉప్పొంగుతూ ఉంటాం. వారితో స్నేహం ఉంది, వీరితో స్నేహం ఉంది, గొప్పవారితో నేను స్నేహం కలిగి ఉన్నానని అతిశయపడుతూ ఉంటాం, ఉప్పొంగుతూ ఉంటాం. ప్రియబిడ్డ, నేను అంటాను, ఎవరన్నా ఒకవేళ గొప్ప వ్యక్తి నీకు స్నేహితుడిగా ఉంటే పర్వాలేదులేండి, కానీ ఒక మనిషి స్నేహం ఎంతవరకు నీకు? ఒక మనిషితో నువ్వు సహవాసం చేయటం ద్వారా ఏదో లోక సంబంధంగా ఒక లాభం నీకు కలగొచ్చు. గొప్పవారితో స్నేహం చేసేది కూడా ఏదైనా లాభం వచ్చిందనేగా, ఏదో ఉపయోగపడతారని. ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ. ఎంతవరకు ఆ స్నేహం? 4 రోజులు ఆగాక ఆ మనిషి కనపడడు, పోయిందిగా. ఏదో ప్రమాదం జరిగిందో, ఏదో ఇబ్బంది వచ్చిందో, లోకాన్ని విడిచిపెట్టాడో, అయిపోయింది. మనకు కావాల్సింది ఈ స్నేహం కాదు. మనకు కావాల్సింది లోకంలో ఉన్న వ్యక్తులతోనే స్నేహం కాదండి. మనం చేయాల్సిన స్నేహం దేవుడితో. ఒక వ్యక్తి దేవునితో స్నేహం చేశాడు, దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. ఎవరా వ్యక్తి? యాకోబు పత్రికలో రాశారు ఆయన గురించి. మీరు చూడండి, 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అతని కలిగిన పేరు ఏంటంటే దేవుని స్నేహితుడు, దేవుని ఫ్రెండ్ అంట. అబ్రహాముకి దేవుని స్నేహితుడు అనే పేరు పడిందంటండి. ఎంత అద్భుతం అండి అసలు అది. దేవునితో స్నేహం మీరు ఊహించి చూడండి. అంటే అబ్రహాము దేవుడితో అంత గడిపాడు, దేవుని సన్నిధిలో అంత నిలిచి ఉన్నాడు. దేవుడు అని అబ్రహాం గుండె అంత కొట్టుకులాడింది. దేవునితో ఐక్యమైన జీవితం, స్నేహం కలిగిన జీవితం, దేవునితో నడిచే జీవితం, దేవునితోనే మాట్లాడుకునే జీవితం, ఒక్క మాటలో చెప్పాలంటే దేవునితో పెనవేయబడినటువంటి జీవితం అబ్రహాము కలిగి ఉన్నాడు. దేవుని ఫ్రెండ్ అన్నమాట. ఎంత అద్భుతం అండి. ప్రియబిడ్డ, ఈ రోజున నీ స్నేహం ఎవరితో? ఒక్కసారి ఆగి ఆలోచన చేయి. దేవునితో స్నేహం చేస్తున్నావా? చదువుతావా బైబిల్? నువ్వు చేస్తావా ప్రార్థన? నువ్వు క్రమంగా దేవాలయానికి వస్తావా? వ్యక్తిగత ప్రార్థన అనుభవం, ఆయనతో ముచ్చటించుకునే అనుభవాలు నీకు ఉన్నాయా? లేవా? జాబ్ ఉంది, డబ్బు ఉంది, మంచి ఇల్లు కట్టుకున్నాను, ఇంటి ముందు ఒక వాహనం, కంఫర్ట్ జోన్లో ఉండిపోయాను చూడండి, చాలు కదా మనకి, చాలు, ఇక పర్వాలేదు, ఇదే శాశ్వతం. సరే, ఒక మాట, ఈ రాత్రి ఒకవేళ ఈ లోకాన్ని నువ్వు వదిలిపెడితే, ఈ సమయంలో, ఈరోజు
ఈ లోకాన్ని విడిచిపెట్టావనుకో, నీ ఉద్యోగము, నీ ఆస్తిపాస్తులు, నీకున్నటువంటి ఇంటి ముందున్న కారు, చక్కగా సెటిల్ అయ్యాను అనుకుంటున్నావే డబ్బు, ఇదంతా ఏంటి? ఏం చేద్దాం? ఎక్కడుంటుంది అది? ఇదేనా మనకు కావాల్సింది? దేవునితో స్నేహం. దేవునితో స్నేహం. ఈ రోజున దేవునితో స్నేహం పోయింది. దేవుని పిల్లలు కూడా లోకంతో, లోకస్తులతో స్నేహం ఎక్కువైపోయింది. ప్రియులారా, తిమోతి పత్రికలో దైవజనుడైనటువంటి పౌలు గారు ఒక చక్కని మాట తిమోతికి 2వ పత్రికను రాస్తూ 4వ అధ్యాయం 10వ వచనంలో ఇట్లా అన్నాడు: దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. దేమా అనే వ్యక్తి ఉన్నాడు, పౌలు గారితోనే ఉండేవాడు. ఒకసారి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? లోకాన్ని స్నేహించాడు. లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా అన్నాడు యాకోబు తన పత్రికలో. దేవునితో విరోధం పెట్టుకున్నాడు, దేవునితో వైరం పెట్టుకున్నాడు. దేమా ఇహలోకాన్ని స్నేహించాడు, వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా ఎక్కువ మంది దేమాలు మన సంఘాల్లో కనపడుతున్నారు. లోకం అంటే ఇష్టం, పాపం అంటే ఇష్టం, లోక స్నేహం అంటే ఇష్టం. లోక మనుషులే, లోకంలో ఉన్నవారే స్నేహితులు వీళ్ళకి. దేవుడు కాదు, దైవజనుడు కాదు, సంఘం కూడా కాదు, లోక స్నేహమే. పాపం అంటే అంత ఇష్టం. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, యూట్యూబ్ పుణ్యమా అని ఇక లోకం అంతా చేతిలోనే ఉంది. లోకంలో పోయి తిరిగి తిరిగి అనుభవించక్కర్లా, లోకమంతా ఫోన్లోనే ఉంది. ఇక ఇష్టానుసారంగా లోకంలో పడి, లోక స్నేహంలో పడి తిరుగుతూ కొట్టుకులాడుతున్నారు మనుషులు. దేవునితో స్నేహం పోయింది. ప్రియబిడ్డ, మాట చెప్పన ప్రార్థించే ముందు, బైబిలు గ్రంథం చేతితో పట్టుకోవటం కూడా నామూషి కష్టం అయిపోయిన రోజుల్లో ఉన్నాం. ఫోన్తోనే వస్తున్నారు మందిరానికి కూడా. లోక స్నేహం కాకపోతే ఏ స్నేహం అది? ఆరాధనకు కూడా రాలేని పరిస్థితులు ఏర్పడిపోయినాయి ఈరోజు చివరి రోజుల్లో. ఎంత భయంకరమైన భ్రష్టత్వంలోకి సంఘం దిగిపోయిందో ఒక్కసారి మీరు ఆగి ఆలోచించండి. ఒకవేళ ఈ వర్తమానం వింటున్న నువ్వు అలాగే అయితే, బైబిల్ పక్కకు పోయింది, ప్రార్థన పక్కకు పోయింది, దేవాలయమే కనపడకుండా పోయింది, దైవజనుడే లేకుండా పోయాడు, నేను లోకంలో పడి తిరుగుతున్నాను, పాడు పనులు చేస్తున్నాను, లోక స్నేహంతో నేను ఉంటున్నాను అని కనుక నువ్వు అనుకుంటే, నీ జీవితం పూర్తిగా నాశనం కాకముందే, నేను ఈ పదం వాడుతున్నాను, జరిగేది అదే. నీవు పూర్తిగా నాశనము కాకముందే, లోకము నిన్ను తినివేయకముందే నువ్వు దేవుని సన్నిధికి రావాలని, మరలా దేవుని స్నేహితుడిగా అబ్రహాములాగా నువ్వు కూడా మారాలని, ఆ రీతిగా నువ్వు నీ కుటుంబం దీవించబడి బాగుపడి నిత్య జీవానికి రావాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఆగి ఆలోచించు, లోక స్నేహమా, దేవునితో స్నేహమా? దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చండి. లోక స్నేహం నుండి విడిపించబడి మీతో స్నేహం చేసే కృప దయచేయండి. యేసు నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కలుసుకుందాం ఉదయకాల మన్నాలు.